హలో నమస్తే. భారత రాజకీయాల్లో ఒకప్పుడు పోస్టర్ బాయ్గా కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తమిత్రుడిగా వెలిగిన రాఘవ్ చద్దా కథ ఇప్పుడు ఒక మలుపు తిరిగింది. అది ముగింపా లేక కొత్త ప్రయాణమా? సొంత పార్టీయే ఆయన గొంతు నొక్కేస్తోంది. రాజ్యసభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదని స్పీకర్ కి లెటర్ కూడా రాసింది తన పార్టీ. అసలు రాఘవ్ ఏం తప్పు చేశారు? నేను నదిని, సమయం వస్తే వరదలా మారుతాను అని రాఘవ్ చద్దా ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు రాఘవ్ చద్దా విడుదల చేసిన వీడియోలు, అతిశీ విమర్శలు, సౌరవ్ భరద్వాజ్ వేసిన సెటైర్లు అన్నిటినీ కలిపి అసలు నిజం ఏంటో బయట పెడదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. రాఘవ్ చద్దా అంటే కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతకర్తల్లో ఈయన కూడా ఒకరు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి వచ్చిన ఈయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు. తర్వాత 2012లో పార్టీ పుట్టినప్పటి నుంచి కేజ్రీవాల్ నీడలా ఉండేవారు ఈ రాఘవ్ చద్దా. పంజాబ్ లో పార్టీని గెలిపించిన మాస్టర్ మైండ్ కూడా రాఘవ్ చద్దానే అని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ ఎందుకు బయటి వ్యక్తిలా చూస్తుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పి. అసలు గ్యాప్ ఎక్కడ వచ్చింది? 2024లో కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు రాఘవ్ చద్దా లండన్ లో ఉన్నారు. కంటి ఆపరేషన్ అని కారణం చెప్పిన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎందుకు రాలేదు అని పార్టీ శ్రేణులు రగిలిపోయాయి. ఇక రీసెంట్ గా కేజ్రీవాల్ సిసోడియా విడుదలైనప్పుడు కూడా రాఘవ్ ఎక్కడ కనిపించలేదు. జంతర్ మంతర్ ర్యాలీ దగ్గరికి రాలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాలేరు. ఆయన మౌనం పార్టీలో ఒక ముసలాన్ని దారితీసిందని చెప్పొచ్చు. అంటే ఒక పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఈయన పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదా అధ్యక్షుడు జైలుకు వెళ్ళినప్పుడు, జైలు నుండి తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా చిన్న మాట కూడా మాట్లాడకపోవడం పార్టీ శ్రేణులను చాలా ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది కలిగించిందని చెప్పొచ్చు. అందుకే పార్టీ రాఘవ్ చద్దా మీద చర్య తీసుకోవాలనుకుంది. దానికి తోడు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఢిల్లీ మాజీ సీఎం అతిశీ నేరుగా రాఘవ్ ను టార్గెట్ చేశారు. ఆమె ఏమంటున్నారంటే, రాఘవ్ చద్దాకు బీజేపీ అంటే భయం, మోదీని ప్రశ్నించడానికి వణికిపోతున్నారు, అందుకే దేశం ఎదుర్కొంటున్న రాజ్యాంగ సంక్షోభం మీద కానీ, బెంగాల్ ఓట్ల చోరీ మీద కానీ ఆయన మాట్లాడడం లేదు. ఆయన కూడా త్వరలో బీజేపీలో చేరుతారేమో అని ఒక్క బాంబు పేల్చారు అతిశీ గారు. సొంత పార్టీ నేతలే ఆయనను కోవటని ముద్ర వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. అంటే సందర్భం, ఆయన విశేషాలు, ఆయన మాట్లాడిన విధానం, ఆయన ప్రవర్తన అవన్నీ కూడా ప్రస్తుతానికి అలాగే కనబడుతున్నాయి కూడా. ఎక్కడైనా బీజేపీని వ్యతిరేకించినట్టు కానీ, ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కానీ ఎక్కడ లేదు. ఇక పార్టీలో మరో కీలక నేత అయిన సౌరవ్ భరద్వాజ్ గారు కూడా రాఘవ్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఏమని అంటే, పార్టీకి రాజ్యసభలో వచ్చేది చాలా తక్కువ సమయం, ఆ సమయంలో దేశ సమస్యలు వదిలేసి ఎయిర్పోర్ట్ లో సమోసాల ధరల గురించి, గిగ్ వర్కర్ల గురించి మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. దీనికి సాఫ్ట్ పిఆర్ అని పేరు పెట్టారు. అంటే రాఘవ్ బీజేపీకి భయపడి సాఫ్ట్ ఇష్యూస్ మీద టైం వేస్ట్ చేస్తున్నారు అని ఆప్ నేతల బలమైన ఆరోపణ. అందులో కొంచెం నిజం కూడా లేకపోలేదు. ఆయన ప్రశ్నించే సామాన్యమైనటువంటి విషయాలు చాలా అద్భుతమైనవి అయినప్పటికీ బీజేపీ ఇప్పటికీ స్పందించలేదు అలాంటి విషయాల మీద. అందులోనూ భారత రాజ్యాంగం మీద ఇంత సంక్షోభం జరుగుతుంటే రాఘవ్ చద్దా మాట్లాడకపోవడం ఆశ్చర్యమే. ఇక రాఘవ్ చద్దా కూడా తక్కువ తినలేదు, వరుసగా వీడియో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఆయన కూడా, నేను మాట్లాడేది సామాన్యుల సమస్యల గురించి, గిగ్ వర్కర్ల కష్టాల గురించి,
విమానాల ఆలస్యం, ఆహార కల్తీ, ఇవన్నీ ఏంటి? సామాన్యుల యొక్క సంబంధించినటువంటి సమస్యలు. వీటి మీద నన్ను మాట్లాడకుండా ఆపడం అంటే సామాన్యుడి గొంతు నొక్కడమే అని ఎదురుదాడి చేస్తున్నారు రాఘవ్ చంద్ర. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నదిని సమయం వస్తే వరదలా మారుతాను అన్న ఆయన మాటలు పార్టీ హైకమాండ్ నేరుగా ఇచ్చిన హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. నేను అదే అంటాను. అంటే ఆయన ప్రశ్నలు అద్భుతంగా ఉన్నప్పటికీ దానికన్నా ముఖ్యమైనటువంటిది భారత రాజ్యాంగం ప్రమాదంలో పడినటువంటి విషయాలు. కానీ వాటి మీద ఒక్క ప్రశ్న కూడా ఆయన ఎందుకు వేయలేదు అనేది, ఇది ఒక డైవర్షన్ అనే సందేహం కూడా సామాన్యుల్లో కలుగుతుంది. కానీ ఇదంతా చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా శకం ముగిసినట్టే కనిపిస్తుంది. బీజేపీ నేతలు ఏమంటున్నారంటే కేజ్రీవాల్ అవినీతికి దూరంగా ఉండడమే రాఘవ్ చేసిన నేరమా అని ప్రశ్నిస్తున్నారు. రాఘవ్ చద్దా బీజేపీలోకి వెళ్తారా, లేక పంజాబ్లో తనకంటూ ఒక కొత్త గ్రూపును సిద్ధం చేసుకుంటారా? రాజకీయం అంటేనే అవకాశవాదం అని చెప్పాలి. ఇక్కడ శాశ్వత మిత్రులు ఉండరు, అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు. రాఘవ్ చద్దా మార్చిన ఈ రూటు ఎక్కడికి దారి తీస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం. ముఖ్యంగా రాఘవ్ చద్దా గారు బీజేపీలోకి వస్తే బీజేపీ పంజాబ్లో తిష్ట వేసే అవకాశం ఉంది. మరి దీనిని మనం ఏ విధంగా చూడాలి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో రాఘవ్ చద్దా గారిని ఆమ్ ఆద్మీ పార్టీ దూరం పెట్టడం మీరు రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాఘవ్ చద్దా బీజేపీలో చేరతారని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కింద ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన వీడియోలు మీకు కావాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం. ధన్యవాదాలు.